సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు నుంచి ప్రార్థనా స్థలాల చట్టం 1991 మీద దాఖలైన పిటిషన్లను విచారించబోతోంది. స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 ఆగస్టు 15 నాటికి దేశంలోని ఆయా ప్రార్థనా స్థలాల మతస్థితిని యథాతథంగా పరిరక్షిస్తూ వాటి స్వరూప స్వభావాలను మార్చే అన్ని ప్రయత్నాలను ఈ చట్టం నిషేధిస్తుంది. అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీద్ వివాదం నేపథ్యంలో పివి నరసింహారావు ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం ఆ ఒక్క వివాదాన్ని మాత్రం మినహాయిస్తూ మిగతా ప్రార్థనా స్థలాల జోలికి ఎవరూ పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయాలని కోరుతూ దాఖలైన 6 పిటిషన్లపై న్యాయస్థానం చేపడుతున్న ఈ విచారణ భవిష్యత్ భారతంలోకి లౌకికవాదం, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ముఖ్యమైనది. అయోధ్య వివాదం పరిష్కారంతో ఇక ఈ తరహా ఘర్షణలకు తెరపడుతుందని, సయోధ్య వెల్లివిరుస్తుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు వరుసగా రేపుతున్న మరిన్ని వివాదాలు, మత వైషమ్యాలు పెంచుతున్న తరుణంలో ఈ చట్టం ఉనికి మీద సర్వోన్నత న్యాయస్థానం రాబోయే రోజుల్లో ఏమి చెబుతుందోనని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. పిటిషన్దారులలో సుబ్రహ్మణ్య స్వామి, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ పేర్లు ముఖ్యంగా చెప్పుకోవాలి. మధ్య యుగాల్లో కొందరు మతోన్మాదులు చేసిన అకృత్యాలకు ఈ నవయుగంలో జనం తన్నుకు చావకూడదన్న లక్ష్యంతో ఈ చట్టం రూపొందితే దాని ఉద్దేశాన్ని వీరు తప్పుపడుతున్నారు. ఆనాటి దండయాత్రికుల దురాగతాలను ప్రశ్నించనివ్వకుండా, ఆ దురాక్రమణలను సవాల్ చేయనివ్వకుండా ఈ చట్టం అడ్డుపడుతున్నదని వారి ఆరోపణ. యథాతథ స్థితి పేరిట న్యాయస్థానాల నుంచి ప్రార్థనా స్థలాల వివాదాలకు పరిష్కారం దక్కనివ్వకుండా చేస్తున్నదని, అప్పటి చారిత్రక, సాంస్కృతిక అకృత్యాలకు ఇప్పుడు మరమ్మతులు జరగాల్సిందేనని వారి వాదన. అయోధ్య వివాదం దేశాన్ని ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. దానికి న్యాయస్థానం అందించిన పరిష్కారం మీద భిన్నాభిప్రాయాలున్న విషయాన్ని అటుంచితే అగ్గి అక్కడితో ఆరిపోకుండా దావానాల్లాగా వ్యాపిస్తుండడం విచారకరం. పురాతన ఆలయాలను కూల్చి మసీదులు కట్టారని, అర్చనకు అనుమతించాలంటూ స్థానిక న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూ ఉండటం అవి సరేననడం చూస్తున్నదే. మసీదు అడుగున ఏమున్నదో తేల్చడానికి దిగువ కోర్టులు సర్వేలకు అనుమతిస్తుంటే, హైకోర్టులు సమర్థిస్తుంటే సుప్రీంకోర్టు ఆట నియమాలను స్వల్పంగా మార్చి కానివ్వమనడం జరిగిపోతోంది. వారణాసిలో జ్ఞానవాపి, మధురలో షాహీ ఈద్గా, సంబాల్లో షాహీ జామా ఇలా వివాదాలు సాగిపోతున్నాయి. సుప్రీంకోర్టు 2019 నాటి అయోధ్య తీర్పులో ఈ చట్టాన్ని ఘనంగా ప్రశంసించింది. అలనాటి ఘోరాలు, చారిత్రక అన్యాయాలను సరిదిద్దవలసిందేనంటూ వర్తమానంలో ఆయా మతస్థలాల రూపురేఖలను మార్చేందుకు చేసే ఏ ప్రయత్నాన్ని అనుమతించకుండా ఆదిలోనే అడ్డుపడుతూ ఈ చట్టం ఎంతో మంచి పని చేసింది. దేశ ప్రజల శాంతియుత సహజీవనానికి ఇది అత్యావశ్యకం అని గొప్పగా వ్యాఖ్యానించింది. కానీ అదే న్యాయస్థానం ఈ చట్టాన్ని పరోక్షంగా బలహీనపరిచింది. అడుగున మందిరాలున్నాయన్న వాదనతో మసీదులను దెబ్బతీసే ప్రయత్నాలను నిలువరించలేదు. మూలాలు తెలుసుకుంటామని అంటున్నారు కానీ స్వరూపాన్ని మారుస్తామనలేదు కదా అంటూ మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ 2 ఏళ్ల క్రితం జ్ఞానవాపి వివాదంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి తెలియచేయకుండా, సర్వోన్నత న్యాయస్థానం తనకు తానుగా చొరవ చూపకుండా, మరోపక్క దిగువ కోర్టులను నియంత్రించకుండా ఒక జగన్నాటకం ఇంతకాలం సాగింది. అయోధ్యతో సరి, ఇక భవిష్యత్తులో సామాజిక అశాంతి రేగకూడదన్న ఈ చట్టం లక్ష్యం నెరవేరకుండా పోయింది. సంబాల్లో ఇటీవల జరిగిన హింస దేశ భవిష్యత్ పరిణామాలకు సంబంధించిన ఓ బలమైన హెచ్చరిక. బాబ్రీ కూల్చివేతకు 1 ఏడాది ముందుగా ఎంతో ముందు చూపుతో తయారైన ఈ 3 దశాబ్దాల నాటి చట్టాన్ని నిలబెట్టుకోవడం దేశానికి శ్రేయస్కరం.